అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారము. సత్ శ్రీ అకాల్ జీ, వడక్కం. మనం అమీర్పేట్ బల్గంపేట్ వాళ్ళకి ఒక శుభవార్త ఉంది. ఎల్లమ్మ టెంపుల్ కళ్యాణం అవుతుంది 9వ తారీఖు. 9 నుంచి 11వ తారీఖు దాకా మనం బల్గంపేట్ మార్కెట్లో ఎట్లాంటి మార్కెట్ కార్ బజార్లో మీరు వచ్చినా మీకు ఉపయోగం లేదు. వచ్చి మీ టైం కూడా వేస్ట్ చేయకండి. దయచేసి నా మాట వినండి. బల్గంపేటలో రైల్వే స్టేషన్లో అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ డబ్బులు ఉబ్బులు ఏమైనా ఉంటే జాగ్రత్తగా ఉండాలి. ఫోన్లు పోతాయి, స్కాన్ పోతాయి, సైకిల్ మోటార్లు కూడా పోతాయి. మీరు జాగ్రత్త, మీ వస్తువుకి మీరు జాగ్రత్త పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. బోనాల పండుగ ఉంది 9వ తారీఖు. 9 గంటల నుంచి స్టార్ట్ అయ్యి రాత్రి 9 గంటల వరకు బల్గంపేట ఎల్లమ్మ టెంపుల్ది కళ్యాణం ఉంది. అందరికీ మన బల్గంపేట మొన్న ప్రజలకు, మన ఇక్కడ ఉండే వ్యక్తులకు, మన ఆస్పాస్ ఉన్నవారి అడోస్పాస్ వాళ్ళకు కూడా, నా చుట్టుపక్కల ఉన్న చుట్టాలు గుట్టాలకు అందరికీ వందలాల నమస్కారాలు చేస్తున్నాను. అందుకంటే మీరు దర్శనాలకి వచ్చేసి వరి అవ్వకుండా దేవుని దగ్గర పోతున్నానని తొందర పడి మీరు దయచేసి అట్లా రాకండి. ప్రశాంతంగా రండి, ప్రశాంతంగా వెళ్ళండి. ఆ రోజు బోనాల పండుగ ఉంది. అందుకే స్పెషల్గా వీడియో తీసి మీకు చెప్తున్నాము. మీ వస్తువులు, మీ బస్తాలు, మీ ప్రతి ఐటమ్, ఫోను ఏమన్నా కానీ మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలి. లక్షలాల మంది వస్తారు. లక్షలాల మందిలో పోతే మీరు ఏం చేయలేరమ్మా. నా అక్క చెల్లెల తల్లికి అందరికీ వందలాల నమస్కారాలు చేస్తున్నాను. మీరు దయచేసి ఆడోళ్ళు ఎక్కుతున్నారని బస్సులో కూడా చాలామంది ఎక్కి చాలా ప్రమాదాలు అవుతున్నాయి. మీరు హ్యాపీగా రండి, హ్యాపీగా పోండి. పొద్దున 9 నుంచి సాయంత్రం 9 గంటల దాకా 9వ తారీఖుకి 9 గంటలకి 9 నుంచి 9 to 9 అంటే పొద్దున 9 to 9, మళ్ళీ 9 డేట్ కూడా 9. అన్నీ ఆన్లైన్స్లే వస్తున్నాయి. చాలా బ్రహ్మాండమైన దర్శనాలు అయిపోతాయి. మీరు దయచేసి వచ్చి ప్రశాంతంగా ఏం తీసుకురాకండి. బంగారు, తాలిబొట్టు, తాసిబొట్టు అన్నీ మీరు జాగ్రత్త పెట్టాలి. పోలీసు వాళ్ళు కూడా ఎంతవరకు చూస్తారంటే అంతవరకు చూస్తారు. ఒక్కరి గురించే చూడాలంటే అవ్వదు. మీరు జాగ్రత్తగా రండి, హ్యాపీగా దర్శనాలు చేసుకుని వెళ్ళిపోండి. నా శుభవార్త ఉంది. ప్రతి ఐటమ్ మీరు జాగ్రత్త, మీ వస్తువు మీరు జాగ్రత్త పెట్టండి. ఫోన్ కానీ, చైన్ కానీ, స్కేన్ కానీ, ఏదైనా కానీ మీ వస్తువు మీరు జాగ్రత్త పెట్టుకోవాల్సింది అవసరం ఉంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి, ఇప్పుడు నేను ఒకటే మాట చెప్తున్నాను అందరికీ, దయచేసి ఫేస్ టు ఫేస్ మన కార్ గురించి చెప్తున్నాను. 21 కానీ 23, 20 నుంచే నేను బండ్లు తీసుకుంటున్నాను. 21, 22, 23 ఆ బండ్లే తీసుకుంటున్నాను, ఆ బండ్లే అమ్ముతున్నాను. ఇప్పుడు లో బడ్జెట్ బండ్లు అమ్మట్లేదు. ఎందుకంటే ఆ బండ్లకి ఐటీ సెంటర్లో పెట్టుకోవట్లేదు, ఓలా ఊబర్లో కూడా పెట్టుకోవట్లేదు. 16 నుంచి పెట్టుకుంటున్నారు. మీరు జాగ్రత్త అయినండి. ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి మనకు శుభవార్త. అందరికీ నమస్కారము. అందరికీ ఆర్థిక పరిస్థితి దిగిజారి ఉందని పవన్ కళ్యాణ్కి కానీ, చంద్రబాబు నాయుడు కానీ, రేవంత్ రెడ్డి కానీ, ఏ సీఎం ఏ పిఎంతో నాకు లేదు. ఆర్థిక పరిస్థితి ఎవరు ముందర వచ్చి 10 కోట్ల రూపాయలకు సాయం ఆర్థిక పరిస్థితి చేస్తారు ఫైనాన్షియల్గా. మీరు పాల వడ్డీ కాదు, ఆటనా వడ్డీ లాగా మనం చేద్దాము. 50 పైసలు వడ్డీలాగా చేద్దాము. మీ పైసలకి నేను హామీ ఉంటాను. డ్రైవర్లకు కొద్దిగా సహాయం చేయండి. చాలా క్లిష్టపతిలో ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఇంతవరకు ఈ శుభవార్త ఇంతవరకు ఉంది ఈరోజు వీడియో. అందరికీ వందల నమస్కారం. సలాం అలైకుం, నమస్తే, శుభ్రాతి, శుభ్కాన్.